హరి ఓం శివాయ గురువే నమ. శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో భాగంగా కార్తీక మాసం ఇవాళ 22వ రోజు. మనం చెప్పుకుంటున్న 4 నామములు: సాత్వికాయ, శుద్ధ విగ్రహ, శాశ్వతాయ, ఖండపరసు. మొట్టమొదటిగా సాత్వికాయ అంటే సాత్విక అంటే శుద్ధ సత్వ గుణంతో ప్రకాశిస్తూ ప్రశాంతంగా ఉన్నవారు అని అర్థం. ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకునే ముందు, ప్రతి మనిషి జీవనంలోనూ ఎవరికైనా సరే 3 రకములైన లక్షణములు ఉంటాయి: సాత్వికం, రాజసికం, తామసికం. మనకి భగవద్గీతలో చెప్పినట్లుగా మనిషి యొక్క పుట్టుక ఏదో ఒక లక్షణం ప్రస్ఫుటంగా ఉండి మిగిలిన 2 లక్షణములు అంతర్లీనమై ఉంటాయి. అంటే ప్రతి మనిషిలోనూ 3 గుణములు ఉంటాయి. ఆ గుణములని తెలుసుకొని దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఇప్పుడు ఏది మంచిది? సాత్వికం మంచిదా? రాజసికం మంచిదా? తామసికం మంచిదా? అంటే అలా చెప్పటానికి ఉండదు. మూడిట్లకి మూడు విశేషమైనవే. ఇప్పుడు ముక్కు మూసుకుని మీరు జపం చేసుకుంటూ కూర్చున్నారు అంటే ఇల్లు ఎలా గడుస్తుంది? ఇదే ఎవరో వచ్చి మనల్ని కొట్టడానికి వచ్చారు. నేను సాత్వికుణ్ణి, నేను మాట్లాడను, కదలను అంటే కుదురుతుందా? కుదరదు. అలా అని రాజసికంలో కాయ్యానికి కాలు దువ్వినట్టుగా ఒంటి కాలు మీద లేచి ప్రతి వాడి మీద గొడవకి వెళ్ళిపోతాను, ప్రతి వాళ్ళతోటి మాట్లాడేస్తానంటే అవుతుందా? అది కుదరదు. ఇక తామసిక లక్షణం ఏంటి? ఏది ఏమి జరగని, ఎన్ని విధములు ఏ అడ్డంకులు రాని, నేను అనుకున్నది అవ్వాలి. అది ధర్మరీతిలో అధర్మరీతిలో ఏ రీతిలోనైనా అనుకున్న పని అయిపోవాలి. అది అవుతుందా? అది అవదు. మనకి కాలానుగుణంగా పరిస్థితుల ప్రకారంగా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇవి 3 లక్షణములు, 3 గుణముల యొక్క లక్షణములు. అయితే స్వామివారు ఏంటి, ఎల్లప్పుడూ పద్మం వేసుకుని సగం కళ్ళు మూసుకుని అలా జపం చేసుకుంటూ ఆయన ధ్యానంలో అంతర్లీనమైపోయి ఉంటారు. అంటే స్వభావంగా ఆయన సాత్వికంగానే ఉంటారు. అంటే ఆయన రాజసికం తామసికం లక్షణాలు చూపించలేదా అంటే చూపించారు. కానీ ఆయన ఎల్లప్పుడూ సాత్వికంగా జపం చేసుకుంటూ ఉంటారు. మనల్ని రక్షించడానికి అవసరమైనప్పుడు మాత్రమే ఆయన లక్షణములు మారుచుకుంటూ ఉంటారు. ఇది సాత్విక. ఇక రెండవది శుద్ధ విగ్రహ. అంటే పరమ పవిత్రమైన విగ్రహం కలిగిన వాడు అని అర్థం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు? పరమ పవిత్రమైనది అంటే ఆవుతో చేసబడిన నెయ్యి లాంటిది. అది ఎంత పవిత్రమో ఆయన అంత పవిత్రమే. ఇప్పుడు నెయ్యిని కరిగించామనుకోండి, ద్రవంగా మారిపోతుంది. మళ్ళీ గనిపిస్తే ఒక మూర్తి భవిస్తుంటుంది. ఇలాగా అది దానికి పాడయ్యే లక్షణం లేదు. అలాగా అది ఎంత శుద్ధంగా ఉంటుందో, పవిత్రంగా ఉంటుందో, స్వామివారు కూడా అంత పవిత్రంగా ఉంటారు. అందుకని స్వామివారిని శుద్ధ విగ్రహ అన్నారు. ఇప్పుడు మనకి అపాకృత శరీరంతో అతి మన్మథ రూపిణం పృథివీతి ఘనీభూతం సచిదానంద విగ్రహం అని మనం ఆయన చెప్పుకుంటాం. అంటే నెయ్యి రూపములో నెయ్యి కన్నా అత్యంత అద్భుతమైన శ్రేష్టమైన వాడు, రూపము లేనివాడు, అలా అని కావాలంటే రూపం తెచ్చుకోగలిగిన వాడు అని. అందుకని స్వామివారిని శుద్ధ విగ్రహ అన్నారు. ఇక మూడవది శాశ్వత. అంటే ఎప్పుడూ ఉండే స్వరూపం. ఆయన తప్ప వేరే వారెవరూ లేరు. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాము. సృష్టికి మూలము, సృష్టికి ముందు ఆయనే, సృష్టిలోనూ ఆయనే, సృష్టి తర్వాత ఆయనే. ఎల్లప్పుడూ ఆయనే ఉంటారు కాబట్టి ఆయన్ని శాశ్వత అన్నారు. ఇక నాలుగవది ఖండపరశు. అంటే విరిగిపోయిన గండ్రగొడ్డలి పట్టుకున్నవాడు అని అర్థం. అంటే గండ్రగొడ్డలి పట్టుకోవటం ఏమిటి? గండ్రగొడ్డలి విడిపోవటం ఏమిటి? మనకి శివుడు అంటే ఎల్లప్పుడూ మూడో కన్ను తెరవటం, లేదంటే పినాకి వేసుకోవటం, లేదంటే త్రిశూలం, ఇవే తెలుసు. కానీ గండ్రగొడ్డలి రూపం కూడా ఉంది ఆయనకి. ఇప్పుడు మనకి గండ్రగొడ్డలి అనగానే మనకి గుర్తొచ్చేది ఎవరు? పరశురాముడు. పరశురాముడు విశేషంగా స్వామివారి గురించి తపస్సు చేస్తే ఆయనకి గండ్రగొడ్డలి ఇచ్చారు. ఆ గండ్రగొడ్డల మహిమలన్నీ కూడా ఆయనే ఇచ్చారు. ఇప్పుడు ఈయన గజాసుర సంహారంలో ఒకసారి ఘోరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు ఈయన గొడ్డలి విరిగిపోయింది. విరిగిపోయినా దానితోటే యుద్ధం చేశారు. అతి భయంకరమైన రాక్షసుని ఆఖరికి త్రిశూలంతో సంహరించారు. కానీ ఈయన ఆ విరిగిపోయిన గండ్రగొడ్డలు పట్టుకుని ఉంటారు. ఒక మారు విష్ణుమూర్తికి, శివుడికి వేదం చెబుదామని ఎవరో చూస్తున్నప్పుడు
ఈయన గొడ్డలు పట్టుకుని విష్ణావతారంలో ఆయన గండ్రగొడ్డలు పట్టుకున్నారు, నేను గండ్రగొడ్డలు పట్టుకున్నాను, మా ఇద్దరికి భేదం లేదు అని చెప్పారు. ఇంత విశేషమైన ఈ అవతారము ఖండపరశు. ఇవి మనం ఈ రోజు చెప్పుకుంటున్న 4 నామములు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శివార్పణం. ఓం నమ శివాయ.